రేవంత్ పాలన ఎలా ఉంది? ఈ స్కీమ్స్ ఎలా నడుస్తున్నాయి? మీరు ఈసారి ఏ పార్టీకి ఓటు అయిపోతున్నారండి? ఈసారి అయితే మేము బీఆర్ఎస్కే ఓటేయాలనుకుంటున్నాం. రేవంత్ పాలన అంటూ రాష్ట్రం అంతా ఉండొచ్చేమో కానీ మా డివిజన్లో కానీ మా బస్సులో కానీ ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ఎందుకు స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ స్కీమ్స్ అవ్వడం లేదా? 200 యూనిట్లకి ఫ్రీ కరెంట్ బిల్ అన్నారు, ఎవరికి రావట్లా. హ్మ్. హ్మ్. ఆ, ఇప్పుడు మేము మాకు బస్సులోకి మెటీరియల్ వెళ్ళాలంటే వెళ్ళడానికి మార్గం లేదు, ఆపేస్తారు. బియ్యం సంచి కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిపైన మాకు చర్య తీసుకోవాలా. ఉన్నది ఇక్కడ ఉండేదల్లా పేదవాళ్ళే, కూలీ నాలీ చేసుకునేటోళ్ళు. ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరు లేరు ఇక్కడ. ఒకసారి బస్సు ఎంత చూడండి, మొత్తం కూడా మీరు కూడా రికార్డ్ చేసుకోండి. ఎవరు ఇక్కడ ఉండేదన్నది తెలుస్తుంది. మాకు మేడలు మిద్దెలు ఏమి లేవు. ఉన్న ఇళ్ళకి మాకు 6 గ్యారంటీలు ఎలా అమలు అవుతున్నాయి? మీకు ఎలా? గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా అమలు అవ్వట్లేదు ఇక్కడ. హ్మ్. ఒకటి ఇక్కడ అవ్వట్లా. ఓకే. అది అందుకే ఆ కోపం అంతా చూపిస్తారా రేపు ఎన్నికల్లో? కోపం అనే కాదు, ఇప్పుడు సరైన నాయకుడు మనం ఎన్నుకోవాలి. కోపం ఒకరి మీద మనం కోపం చూపడం కాదు. మనకు సరైన వాళ్ళు ఎవరో వాళ్ళకి మనం ఓటేస్తేనే మన రేపు భవిష్యత్తులో మన ఫ్యూచర్ కూడా కరెక్ట్ ఉంటుంది. అంటే సరైన నాయకుడు అంటే ఎవరు మీ దృష్టిలో ఇప్పుడు? ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పాలనే బెటర్. ఓకే. ఈ 5 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు కదా. వాళ్ళు చేసిన ఏదైనా ఒకటి చూపిమానండి, ఏమీ లేదు, జీరో. ఇక్కడ మేము కొన్నేళ్ల పాటు జీవనం సాగిస్తున్నాము. అయితే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని గ్యారెంటీలు అనేది ఇచ్చింది. ఆ గ్యారెంటీల్లో ఏ ఒక్కటి రెండు గూఢంగా అమలు చేస్తామనే ఆశ మాత్రం మాకైతే కనపడట్లేదు. అందుకే మేము ఇక్కడ సామాన్య ప్రజలమైన ఏ రోజు రెక్కాడితే డొక్కాడని సామాన్య ప్రజలం ఇక్కడ ఉన్నాం. మాకే ఇక్కడ ఇవ్వనప్పుడు ఇంకే రాష్ట్రంలో ఎక్కడ ఏమి ఇస్తున్నారు అన్నది మాకు ప్రశ్నార్థకంగా మారిపోయింది. అందుకే మేము ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి కొంత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్ని పనులు అయినాయి, ఇంకా కూడా చేయించుకోవాలన్న ఉద్దేశంతో మేము ఈసారి బీఆర్ఎస్ కేసి గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. మోహన్ ముదిరాజ్ గారు ఇక్కడ మాకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన చేసే పనులను బట్టి మేము అతనికి కూడా మద్దతు ఇచ్చి బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాము. కాసాని గారికే మా ఓటు, టీఆర్ఎస్ కాసాని గారే మా ఓటు. మేము వేసినా కూడా మా మంచి చేయాలి అతను. మేము వేస్తాం అందరం. మా తండ చాలా పెద్దది, కొన్ని అంటే 2000 పైన ఓట్లు ఉన్నాయి ఈ తండాల. మా ఓటన్ని అతనికే ఇస్తాం, ఆ సార్కే ఇస్తాం. సరేనా? ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉందండి? ఏ ఏ పార్టీలు వచ్చి కలుస్తున్నాయి? మీరు ఎవరికి ఓటు వేయబోతున్నారు రేపు? ఇప్పుడు ఇక్కడైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే మేము ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయండి. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే చాలా వరకు మాకు మేలు చేశారు. అంతకుముందు ఉన్న వాళ్ళు అయితే మాకైతే ఏం చేసినట్లయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ 4-5 నెలల్లో అసలు మాకైతే చాలా దారుణంగా, అంటే ప్రతి సిమెంట్ బ్యాగ్ కాదు కదా, బియ్యం బస్తా తీసుకెళ్ళినా కూడా దాన్ని ఆపేసి చెక్ చేసి పంపించే సిచ్యువేషన్లో ఉన్నాం. అందుగురించి మేము టీఆర్ఎస్కి అయితే ఖచ్చితంగా మేము ఓటేయాలనేసి గాలి జ్ఞానేశ్వరరావు అని అనుకుంటున్నాం.